ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలుక శాస్త్రం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. నా పేరు రామ్ శాస్త్రి. జూన్ నెల 8 నుంచి 14 తారీఖు వరకు 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత చెడు ఎంత చెప్తా వినండి. ఈ చిలకమ్మ వృషభ రాశి వాళ్ళ జ్యోతిషం, వృషభ రాశి వాళ్ళ భవిష్యవాణి, వృషభ రాశి వాళ్ళ గణితవాణి. వృషభ రాశి వాళ్ళ జ్యోతిషం ఎట్లా ఉంది? వృషభ రాశి వాళ్ళకి సాక్షాత్తంగా కృష్ణ పరమాత్ముడు. నిజంగానే ఈసారి ఎవరిదైతే కళ్యాణం అవుతుందో వాళ్ళకు దొరికే భర్త సాక్షాత్తంగా కృష్ణ పరమాత్మ లాంటి వాడి. కృష్ణ పరమాత్మ లాంటి వాడే. కానీ ఎంతోమంది గోపికలు ఉన్న గుండె లోపల రాధమ్మ ఒకటేనంట. అట్లా ఒక్క అమ్మాయి మీదనే ఇష్టం ఉంటుంది. కానీ ఆయన పెళ్లి చేసుకొని ఏదో ఆయన ఉరుకులాడరు, మీకేం బాధ పెట్టడు. కృష్ణ లాంటి భర్త దొరికితే మీరు చాలా ప్రేమతో ఉంటారు, చాలా మంచిగా ఉంటారు. వృషభ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రము కాలు ఆగదు, చెప్పింది వినరు, నచ్చింది వదిలిపెట్టరు, ఏదైతే కావాలనుకుంటారో అది పక్కా చేస్తారు. కానీ వృషభ రాశికి ఏముందంటే మాత్రం ఈ మధ్యన కొన్ని రోజుల నుంచి మీరు కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నారు. జాబ్ గురించి ఆలోచిస్తున్నారో, బిజినెస్ గురించి ఆలోచిస్తున్నారో, లేకపోతే ముందు వ్యాపారమో ఏదో ఆలోచిస్తున్నారు. అన్నిటికన్నా ఈ రాశి వాళ్ళకి ఒకటి ఏమిటిదంటే ముఖ్యం, గవర్నమెంట్ అన్నం తినడం చాలా ముఖ్యం. గవర్నమెంట్ అన్నం తినడం చాలా గొప్ప విషయం. మీకు ఆ అన్నం మీకు మంచి కలిసి వస్తుంది. మీరు ఒక్కొక్క మెట్టు మీరు పైకి వస్తారు, రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగానే నడుస్తారు. ఎప్పుడు ఒకటే కోరిక వృషభ రాశి వాళ్ళకి, ఇంట్లో ఉన్న వాళ్ళం చిన్న పెద్ద అందరూ ఒకటే ఐకమత్యంగా నడవాలి, ఈ మెట్టు దాటాలి, పై మెట్టు లెక్కాలి, రాజా బతుకాలి, నలుగుట్ల రాజా లేక నడవాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనేది కోరిక మీకు చాలా గొప్పగా ఉందండి. పర్వాలేదు ఇంతగానం ఉంటే. ఈ రాశి వాళ్ళకు చదువులైనా కానీ, జాబులైనా కానీ, మళ్ళీ ముందు ఏదో వ్యాపారంలో కానీ మనస్ఫూర్తిగా పనిచేస్తారు. కొంత ఇష్టం ఉన్నట్టు, కొంత ఇష్టం లేకున్నట్టు, చేద్దునా వద్దా, తిందాం, ఇంట్లో పనుకుందాం, పనికి ఎందుకు పోవాలన్నట్టు మాత్రం అట్లా సోమరి పని మాత్రం అయితే మీరు చెయ్యరు. సరే వెళ్దాం, ఏదైతే పని మన చేతులు పట్టుకున్నామో అది చెయ్యాలి, నడవాలి, చెయ్యాలని ఇది ఇట్లా తొందరగా చేస్తూ ఉంటారు. అది మీకు మంచి కలిసి వస్తుంది. ఈ వృషభ రాశి వాళ్ళకు ఇంతవరకు అపనిందలు, కొన్ని చక్రాలు ఏదేదో వచ్చేది ఉండే అవన్నీ వెళ్ళిపోయినాయి. ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు ఏముందంటే మాత్రం వాహన బండి కొనాలని ఇష్టం. బండి కొనాలనుకున్నా, లేకపోతే ముందల ఏదో ఒక వస్తువు కొనాలనుకున్న వాళ్ళు తప్పనిసరి అయితే కొంటారు. మీరు పై మెట్టు లెక్కుతారు. కానీ నిదానంగా కొనండి, తొందరపడి మాత్రం కొనకండి, మంచిది కాదు. ఒక్కసారి మీరు సాక్షాత్తంగా షిరిడి బాబా దగ్గర పోయి దర్శనం చేసుకుని రండి, చాలా బాగుంటుంది. ఈసారి మంచి కలిసి వస్తుంది. మీరు పైమెట్టు లెక్కేది ఉంది. ఇంటి మీద దారిద్ర్య గడియ చాలా చెడ్డగా తిరుగులాడుతుంది. కొన్ని రోజుల నుంచి మీరు చాలా దెబ్బతింటున్నారు, నష్టపోతున్నారు, కష్టపడుతున్నారు. అవన్నీ మీకు బాగా జరగాలంటే కొంచెం టైం ఉంది. తొందర మాత్రం పడకండి, నిదానం చేయండి, మీకు అంత మంచి కలిసి వస్తుంది. ఒక్కసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 6 చాలా మంచి గవ్వలు పడ్డాయి. ఈ రాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యాయం 14, రాజపూజ ఫలం 5, అవమానం 4. అంటే గురుబలం ఒక మెట్టు ఎక్కుంది, శని బలం ఒక మెట్టు తక్కువంది. అంటే మీకు గురుబలం చాలా బాగుంది. తొందరపడి చేసినా పర్వాలేదు, నిదానంగా చేసినా నడుస్తున్నా పర్వాలేదు. ఎలా చేసినా ఈసారి మీరు ఒక మెట్టు తప్పనిసరి పైకి వస్తారు, రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు. కానీ మీరు ఇంకా ఏమన్నా డౌట్ మీరు వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.